మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గురుకుల పాఠశాల హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 3 రోజుల క్రితం స్నేహితులతో జరిగిన చిన్నపాటి గొడవతో మనస్తాపం చెందిన బాలిక పురుగుల మందు తాగింది. వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బల్కా సుమన్ ఆసుపత్రికి వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దారుణమని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వివేక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శ్రీ హిందూ అనేటటువంటి ఒక 7వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. 4 రోజులుగా సంఘటన జరిగిన తర్వాత కూడా ఇష్యూని దాచిపెట్టి కప్పిపెట్టి వాళ్ళ అమ్మాయి చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేశారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 1000కి పైగా గురుకులాలను మేము ప్రారంభించినాం. ఆ 1000కి పైగా గురుకులాల్లో ఆనాడు లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలకు సంవత్సరానికి ఒక్కొక్కరి పైన 2 లక్షల పైచిలకు డబ్బులు ఖర్చు పెట్టి పేద పిల్లలకు, బడుగు బలహీన, దళిత, గిరిజన, అణగారిన వర్గాల బిడ్డలకు కూడా మంచి చదువులు, నాణ్యమైనటువంటి చదువులు అందించాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన గురుకులాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఎక్కడ కూడా వసతులు, సౌకర్యాలు కల్పించకుండా, ఒక్క సమీక్ష కూడా నిర్వహించకుండా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయకుండా, బోధనేతర సిబ్బందిని సరిగ్గా నియమించకుండా, నాణ్యమైన ఆహారాన్ని అందించకుండా, పిల్లలకు కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు కానీ కౌన్సిలింగ్ నిర్వహించేటటువంటి ప్రక్రియను కూడా చేపట్టకుండా పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసింది. దాని ఫలితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది 3వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఈ 3వ సంవత్సరం పరిపాలనలో ఇప్పటికే 127 మంది పిల్లలు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు ఫుడ్ పాయిజన్ లాంటి సంఘటనలతో చనిపోయినారు, కొందరు పాము కాటు గురైనరు, కొందరు అకాల విద్యుత్ ఘాతంతో మరణించారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల 127 మంది పిల్లలు ఇప్పటి వరకు మరణించారు. ఇవాళ మా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని గురుకుల పాఠశాలలో శ్రీ హిందూ అనే అమ్మాయిది 128వ మరణం. అంటే మొత్తంగా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు తెచ్చుకున్నది వీళ్ళ పిల్లల చావుల కోసమా? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అంటే ఇంత దుర్మార్గంగా పిల్లలు ఇంతమంది వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అనేది చాలా తప్పు. కేంద్రంలోని